వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు గోంగూర ఒట్టి చేపలు ఎలా వండాలో సింపుల్గా చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. 2 కట్టల గోంగూర శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక చిల్లుల గిన్నెకి వేసుకున్నాను. కొంచెం సేపు నీళ్ళు పోయేటట్టు ఆరబెట్టుకోవాలి. గోంగూరని కడిగిన తర్వాత చిల్లుల గిన్నెకి వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. తర్వాత ఎండు చేపలు వేయించుకున్నాను. ఎండు చేపలు వేయించుకోవాలి. కొంచెం మంచిగా వేయించుకోవాలి. పోస్తుంది చూడండి, బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వేగేలోపు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే నేను దంచుకున్నాను. నీట్గా వేయించిన తర్వాత అటు తలకాయలు తీసి శుభ్రంగా కడుక్కోవాలి. కొంతమంది వేడి నీళ్ళల్లో కడుగుతారు, కొంతమంది చల్ల నీళ్ళల్లో కడుగుతారు. ఫ్రెండ్స్ ఎట్లా కడిగినా ఏం పర్లేదు. డిస్ట్ ఉంటే అంత పోతే నీట్గా కడుక్కోవాలి. ఇదిగోండి గోంగూర. కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, జీలకర్ర, పసుపు, కారం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ కాలేదు, అందుకే నేను ఇంకా కొంచెం సేపు ఉంచుతున్నాను. చూడండి, ఇప్పుడు హీట్ అయింది. ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసేసాను మొత్తం. ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే గోంగూర అన్నది టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ బాగానే కోసుకోండి. 2 కట్టల గోంగూరకి ఒక 1/2 kg ఆనియన్స్ కోసుకోండి. పచ్చిమిర్చి వేసేసాను. ఇంకా అవి బాగా మగ్గాలి. కలుపుకున్న తర్వాత బాగా మగ్గాలి కొంచెంసేపు. కరివేపాకు, అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను లైట్గా. కరివేపాకు, అల్లం పేస్ట్ వేసి కలిపాను. తర్వాత మూత పెట్టుకోవాలి కొంచెం సేపు. మళ్ళీ మాడుతుందేమో అని చూసి కలిపాను. ఇవి మగ్గినాయి. నూనెలో మగ్గినాయి. లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలిపాను. పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత ఇవ్వండి, మనం కడిగి పెట్టిన ఎండు చేపలు వేసుకున్నాం. మూత పెట్టుకున్నా బాగా మగ్గనియాలి. ఒక 20 minutes మగ్గనిచ్చిన నేనైతే మంచిగా.
అట్లీస్ట్ 20 మినిట్స్ కాకపోయినా 15 మినిట్స్ అన్నా మగ్గనియండి ఫ్రెండ్స్. తర్వాత ఇదిగో గోంగూర వేసేసాను. గోంగూర మొత్తం వేసేసాను. 2 కట్టల గోంగూర వేసేసాను. రెండు కట్టల గోంగూర వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. కొంచెం సేపు 10 నిమిషాల దాకా అట్లనే ఉంచాలి మూత పెట్టి. 10 నిమిషాల తర్వాత తీసి కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుద్ది కదా. కలుపుకోవాలి. కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మగ్గనివ్వాలి చాలాసేపు వరకే. మగ్గనివ్వాలి. ఇంకా చూడండి ఎలా ఉడుకుతుందో. ఉడుకుతుంది. బాగా మగ్గిన తర్వాత కారం, పుల్లగా ఉంటుంది కాబట్టి పుల్లటి గోంగూర బాగానే కారం పట్టుద్ది. నేనైతే 3-4 స్పూన్స్ వేసుకున్నా. వేసిన తర్వాత కలిపాను. చూసేయండి ఎంత టేస్టీగా ఉందో. నాకు ఇంకా పుల్లగా అనిపించింది, అందుకే ఇంకా కొంచెం కారం వేసిన. కారం సాల్ట్ వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి. కలుపుకున్నాను. కారం సాల్ట్ వేసి కలిపి ఒక 5-10 మినిట్స్ అట్లనే ఉంచాలి, మాడకుండా కలుపుకోవాలి. ఎందుకంటే గోంగూర మాడిపోద్ది ఊకనే. నా కూర అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్